అండి, నా పేరు విజేందర్ రెడ్డి. తను నా వైఫ్ జ్యోతి, మా పాప లాస్య, పెద్ద పాప లాస్య, తను కృష్ణ. సో ఇక నా విషయానికి వస్తే, ఈ బోడుప్పల్కి 2010లో ఇల్లు కట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. అయితే నాకు మొదటి నుంచి వీటిపైన ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మా మదరు, మా పేరెంట్స్ అంతా కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుండి వచ్చాము. దానివల్ల ఏంటంటే నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న ఈ అర్బనైజేషన్లో అలాంటి స్థలము కానీ అలాంటి ప్లేస్ కానీ నాకు రాకుండా ఉండింది. అనుకోకుండా లాస్ట్ ఇయర్ మా ఇంటి ఎదురుగాని ఈ ప్లాట్, ఓపెన్ ప్లాట్ నాకు అమ్మడం జరిగింది. దాన్ని ఎంత ఖరీదైనా సరే పెట్టి కొనాలని డిసైడ్ అయినాను. ఎందుకంటే ఇలాంటి స్థలం నా ఇంటి ఎదురుగా ఉంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, దీన్ని గార్డెన్గా తయారు చేసుకోవచ్చు అన్న ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది. దాంట్లో భాగంగానే ఇలా చేయడం జరిగిందండి. అండ్ ఈ స్థలం ఖరీదు చేసిన తర్వాత ఆల్మోస్ట్ 6 months తర్వాత ఇది గార్డెన్గా చేస్తే బాగుంటుందన్న ముందు నుంచి ఉన్న ఆలోచనని మేము ఆచరణలో పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ గార్డెన్ ఏర్పాటు చేసినాము. ఈ గార్డెన్ ఏర్పాటు చేయడానికి అందులో మా వైఫ్ సపోర్టు, పిల్లల సపోర్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే తను చేసే పనుల్లో తను ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ని మేము రోజు తినడం జరుగుతుంది. సో ఆరోగ్యంగా, హెల్తీగా ఉండడం కోసం ఇది చాలా మంచిదని మేము కూడా అనుకుంటాము. ఇక మా పెద్ద పాప విషయానికి వస్తే, తను ఎప్పుడు కూడా ఈ గార్డెన్లో ఉండే లీవ్స్ని, వెజిటేబుల్ లీవ్స్ని, మింట్ లీవ్స్ని అండ్ లీఫీ వెజిటేబుల్స్ని డైరెక్ట్గా పచ్చిగానే తీసుకొని తినేస్తుంది. తన హెల్త్, మా చిన్న పాప హెల్త్, పిల్లల హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కూడా మా వెజిటేబుల్స్ని ఇంట్లోనే పండించుకోవాలని చెప్పి డిసైడ్ అయినాము. ఇది మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. ఇక నేను వచ్చేసి ఎంఎస్సి ఎంఫిల్ సైకాలజీ అండి. నా ప్రొఫెషన్ వచ్చి ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా ఉన్నాను. అయితే నా ప్రొఫెషన్లో జరుగుతుంది ఏంటంటే, చాలా హెక్టిక్ షెడ్యూల్ వల్ల బిజీగా ఉంటుంటాను ఎప్పుడు కూడా. సో బిజీగా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి ప్లేస్లో వచ్చి కొద్దిసేపు కూర్చోగానే ప్రశాంతత దొరుకుతుంది నాకు. ఈ బయట జరుగుతున్న అన్ని హెడేక్స్ నుంచి బయటకు వచ్చేస్తాను. ఏదో కొత్త ప్లెజెంట్నెస్లో కోసం ఈ చెట్లతో నాతో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. అయితే మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, అంత టైం దొరకదు మాకు ఇది చేయడానికని అనడం జరిగింది. అయితే నాకు ఎప్పుడైతే బయట నేను ఎక్కువగా ఫస్ట్రేట్ అయ్యి టెన్షన్లో ఉన్నానో, ఈ గార్డెన్లోకి వచ్చి ఇక్కడ పనులన్నీ నేనే చేసుకుంటాను. ఆఫ్కోర్స్ ఇందులోకి వచ్చి ఒక 1 hour పని చేసిందంటే అక్కడ అలసిపోయిన అంతా కూడా మర్చిపోయి చాలా మళ్ళీ కొత్త యాక్టివ్నెస్ వస్తుంది నాకు ఇది. సో దీంట్లో మేము ఏంటంటే, ఇది నాకు ఒక స్ట్రెస్ బూస్టర్ లాగా కూడా అనిపిస్తుంది. ఎంతటి స్ట్రెస్నైనా సరే ఇందులో ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే మళ్ళీ కొత్త ఎనర్జీతో నెక్స్ట్ మళ్ళీ పనిచేయడానికి శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. నమస్తే అండి. మా పిల్లల్ని ఆడుకోవడానికి ఈ గార్డెన్ చాలా యూస్ఫుల్ అవుతుంది మాకు. ఎందుకంటే పిల్లల్ని వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలంటే నేను వర్క్ చేస్తుంటాను. సో ఈవినింగ్ స్ట్రెస్తో రావడం జరుగుతుంది. అదే టైంలో స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వస్తారు. సపరేట్గా మళ్ళీ నేను వీళ్ళని గార్డెన్కి తీసుకెళ్ళడం అంటే, ఏదైనా ప్లే గ్రౌండ్కి తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. మేము ఇది అనుకున్న తర్వాత మేము లాట్స్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నామండి. పిల్లలు ఇట్లా ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి కుదిరినప్పుడు ఏదైనా వెజిటేబుల్స్ ఇలా తీసుకొని తింటూ ఉంటారు రాగా. ఇదంతా మేము ఆర్గానిక్గానే పండిస్తున్నామండి. ఆర్గానిక్ వెజిటేబుల్స్ మేము కుకింగ్లో డైలీ యూస్ చేస్తుంటాము. నాకు, మా పిల్లలకి కానీ, మా హస్బెండ్ కానీ ఈ గార్డెన్ చేసిన తర్వాత ఇట్స్ రియల్లీ లైక్ యాజ్ అనే స్ట్రెస్ బస్టర్ అనుకోవాలి. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఈ గార్డెన్లో టైం స్పెండ్ చేస్తే వీల్ ఫీల్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఇంకా మేము ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మా టైం అంతా మేము ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నా డైలీ 1 hour 2 hours ఇక్కడ స్పెండ్ చేస్తుంటాము. హాలిడే ఉన్నప్పుడు మాత్రం టోటల్ టైం ఇక్కడే స్పెండ్ చేస్తుంటాము. ప్లాంట్స్ని చూసుకోవడము, మా పిల్లలైతే ఏమైనా కలుపు మొక్కలు ఉంటే వేరేస్తూ ఉంటారు, లేకపోతే ఇదే గార్డెన్లో కూర్చొని చదువుకోవడము, ఆడుకోవడం చేస్తూ ఉంటారు. మా డ్రీమ్ గార్డెన్లో నేను ఎంచుకున్న పద్ధతిలో ఈ వర్టికల్ గార్డెనింగ్ అనేది ఒకటండి. ఇది కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది. సో ఇది స్టార్ట్ చేయడం. ముఖ్యంగా ఇది యూటిలైజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది కార్ పార్కింగ్ షెడ్గా ఉంది. ఈ కార్ పార్కింగ్ షెడ్లో ఈ ప్లేస్లో ఇదంతా షెడ్ ఉన్నప్పటికీ ఈ లొకేషన్ ఏదో కొంచెం ఖాళీగా ఎంటీగా అనిపించింది నాకు. సో ఈ ఎంటీ స్పేస్ని కూడా యూటిలైజ్ చేయాలన్న మెయిన్ కాన్సెప్ట్ ఏం చేశామంటే, ఈ ఫ్రేమ్ ఒకటి రెడీ చేయించడం జరిగింది. 12 feet by 10 feet సైజ్తో ఒక ఫ్రేమ్ రెడీ చేయించాము. ఆ 12 feet by 10 feet సైజులో ఈ ఫ్రేమ్కి వచ్చేసి అరౌండ్
6 inches to 1 feet గ్యాప్తో ఈ వర్టికల్గా కొన్ని లైన్స్ ఈ వెల్డింగ్తో పోల్స్ అరేంజ్ చేసాము. సో దీంతోపాటు ఇది ఒక ఫ్రేమ్ అరేంజ్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత వీటికి సో ఈ టబ్స్ పర్చేజ్ చేసామండి. ఈ టబ్స్ వచ్చేసి ఆన్లైన్లో పర్చేజ్ చేయడం జరిగింది. ఈచ్ టబ్ వచ్చేసి అరౌండ్ 25 రూపీస్ ఉంటుంది. మనకు రీటైల్ మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇవి. అండ్ ఈ టబ్స్ని వచ్చేసి అరౌండ్ 100 టబ్స్ పర్చేజ్ చేసాము. ఈచ్ టబ్ని ఇట్లా ఒక లైన్ బై లైన్ వదిలేస్తూ పెట్టడం జరిగింది మాకు ఇది. ఎందుకంటే రేపు ఈ ప్లాంట్ బుషీగా అయినప్పుడు అంటే నీట్గా అపేర్ అవ్వడానికి వదిలేస్తున్నాము. అండ్ యాజ్ వెల్ యాజ్ వీటికి డ్రిప్ అరేంజ్ చేసామండి. ఈ డ్రిప్ వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక మీకు కనబడుతుంది ఈ డ్రిప్ అనేది. సో ఈ డ్రిప్ని అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఈచ్ ప్లాంట్కి 1 డ్రిప్ పాయింట్ ఉంటుంది. ఈ డ్రిప్ పాయింట్ కూడా ఇది ప్లాంట్ కరెక్ట్గా ప్లాంట్ బాక్స్లోనే పడేలాగా అరేంజ్ చేస్తాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ డ్రిప్ పాయింట్కి ఈ టబ్కి కింది సైడ్ చూస్తే ఇక్కడ ఈ డ్రైన్ హోల్స్ ఉంటాయి. ఈ పడిన వాటర్ సరిపడంత తీసుకొని మిగతా వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఈ వాటర్ డ్రైన్ అయ్యి ఈ ఫ్లోర్ డ్యామేజ్ అవ్వకుండా ఒక్కొక్క డ్రాప్లెట్ కింది పడుతూ అలాగే వీటిలో పడిపోతుంది డ్రాప్లెట్ అంతా కూడా. సో ఏంటంటే వాటర్ వేస్టేజ్ ఉండదు మనకి ఇక్కడ. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ప్లాంట్స్ని కూడా నీట్గా గ్రో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టబ్స్లో మనం అరేంజ్ చేసే మాన్యూర్ తయారు చేసే మెథడ్ ఏంటనేది. సో మెయిన్గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ టబ్స్ హెవీ వెయిట్ని తీసుకోలేవు. సో లైట్ వెయిట్గా ఉండేటట్టు చూసుకోవాలి. లైట్ వెయిట్ అంటే మనకు వచ్చేసి కోకోపీట్ ఒక 50% అండ్ ఒక 40% మాన్యూరు, ఒక 10% మాత్రం సాయిల్ వేసి మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ టబ్ యొక్క వెయిట్ చాలా లైట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు చూస్తే ఈ టబ్ వెయిట్ చాలా లైట్గా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్కి సరిపడే న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి మనకి ఇందులో. అండ్ ఈ కోకోపీట్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ ఈజీగా డ్రైన్ అయిపోతాయి. ముఖ్యంగా ఇందులో చిన్న చిన్న సాప్లింగ్స్ పెడతాం కాబట్టి ఇందులో వాటర్ ఉండడం వల్ల ఈ సాప్లింగ్స్ పెరగకుండా ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో వీటికి వాటర్ డ్రైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వర్టికల్ గార్డెనింగ్లో వాటర్ చాలా ఈజీగా డ్రైన్ అయిపోవాలి, అది చాలా మెయిన్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి వాల్ గార్డెనింగ్లో ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్. ఈ ప్లాంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సరైన ప్లాంట్ సెలెక్ట్ చేసుకోకపోతే మొక్క పెరగకపోవచ్చు. మనం ఎంచుకున్న ప్లేస్ని బట్టి ఈ మొక్కను పెంచే విధానం అనేది చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను చూసుకుంటే ఇక్కడంతా ఇండోర్లో పెట్టినాం కాబట్టి ఇండోర్ సంబంధించిన మొక్కలు పెట్టుకున్నాం. ఎట్లాంటివి అంటే చిన్న చిన్న క్రోటాన్స్ లేదంటే ఇండోర్ ప్లాంట్స్ ఇలాంటివి అండ్ ఇలాంటి ప్లాంట్స్ పెట్టి పెంచుకోవచ్చు. లేదంటే మనం ఒకవేళ మనం ఎంచుకున్న ప్లేస్ అవుట్డోర్లో కనుక ఉంటే మనకు వేరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మేజర్గా చెప్పుకోవాలంటే మనకి ఇంట్లో వండుకునే లీఫీ వెజిటేబుల్స్ దగ్గర నుండి అన్నీ పెంచవచ్చు. ఈ టబ్స్లో లీఫీ వెజిటేబుల్స్ లాంటివి మనకు సరిపడే ఫుడ్ మనకున్న తక్కువ స్పేస్లో పండించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోవాలంటే మనది అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కడ చూసినా కూడా కంజెస్టెడ్గా ఉంటుంది, తక్కువ స్పేసెస్ ఉంటాయి. ఈ చిన్న చిన్న బాల్కనీస్ లాంటి వాటిని కూడా ఈ వాల్ గార్డెనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. బాల్కనీస్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకున్న చిన్న స్పేస్కి తగ్గట్టుగా ఫ్రేమ్ చేయించేసి వాటికి సరిపడే టబ్స్ అరేంజ్ చేసి బాల్కనీస్లో కనుక మీరు అరేంజ్ చేసుకోగలిగితే మనకు సరిపడే ఆహారాన్ని ఈ వాల్ గార్డెనింగ్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు. మోరోవర్ వీటితో పాటు ఇవి మాత్రమే కాకుండా మంచి ఆక్సిజన్ ఎలాగో ఇస్తాయి మొక్కలు, మనకి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అది మనకు తెలిసిన విషయం. ఇంకా రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్లో ఈ వాల్ గార్డెనింగ్ వల్ల మనకు సరిపడా కూరగాయలని మనం ఇంట్లోనే పండించుకునే అవకాశం ఉంది. ఎక్కడైతే టెర్రస్ గార్డెన్ చేయలేని చోట్లలో, టెర్రస్ గార్డెన్ కూడా వీలు కాని ప్లేసులలో ఈ వాల్ గార్డెనింగ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో మేము బాగా ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి కొత్తగా అనిపించిన గార్డెనింగ్లో పైప్ గార్డెనింగ్ అనేది ఒకటండి. ఎందుకంటే ఇది మేము ఒకసారి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూడడం జరిగింది. వాళ్ళు ఇలాంటి పైప్ని వర్టికల్ పొజిషన్లో ఉంచి పైప్ని మల్చింగ్ చేసి వర్టికల్ పొజిషన్లో గార్డెనింగ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుందని ఒకసారి ఆలోచించినప్పుడు మాకేమనిపించిందంటే మాకున్న ఈ బ్లాక్స్కి ఇరువైపులా ఉన్న స్పేసెస్లలో ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఇది ఒకటి ప్లాన్ చేసినాము. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చూసిన ఒక చిన్న ఐడియాని మేము మాకు ఫ్లెక్సిబుల్గా మార్చుకోవడం జరిగింది. ఇంకా దీంట్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి పైప్ గార్డెనింగ్ అంటామండి. దీనిని ఇందులో 4 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ పైప్ కానీ యూజ్ చేయొచ్చు మనం. అయితే మనకున్న ఈ బేస్ సైజుని బట్టి దీనికి సరిపోయే విధంగా ఈ పైప్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 6 ఇంచ్ పైప్ యూజ్ చేయడం జరిగింది. మనం ఈ 6 ఇంచ్ పైప్ వచ్చేసి మనకు 10 ఫీట్ లెంత్లో ఉంటుంది. అన్ని హార్డ్వేర్ షాప్స్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. సో వీటి
10 ఫీట్స్ లెంత్లో ఉన్న పైప్లను తీసుకునేసి మనం ఏం చేసినామంటే మనకు వీలును ఎట్లాగైతే సరిపడుతుందనే వీలుగా కటింగ్ చేయడం జరిగింది. ఈ కటింగ్ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ రెక్టాంగులర్ షేపు ప్యారలల్గా, ఇక్కడ ఒక డైమండ్ షేప్ లాగా, ఇక్కడ రౌండ్ సర్క్యులర్ షేపు, ఇలా డిఫరెంట్ షేప్స్, మళ్ళీ అది కూడా 2 సైడ్స్ బోత్ ఈక్వల్గా ప్యారలల్గా ఉండేటట్టుగా చేయడం జరిగింది మనం. ఇంకా దీనికి గాను దీంట్లో అరేంజ్ చేసిన తర్వాత దీంట్లో డ్రిప్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మనం ఈ డ్రిప్ పైప్ వచ్చేసి 2 లైన్స్ ఉంటాయండి డ్రిప్లో. ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి ఇన్లైన్ డ్రిప్పింగ్ అంటాము, ఇది వచ్చేసి అవుట్లైన్ డ్రిప్పింగ్ అంటాము. ఈ ఇన్లైన్ డ్రిప్పింగ్లో వచ్చేసరికి ఇది కంటిన్యూస్గా ప్యారలల్గా వాటర్ డ్రాప్లెట్స్ పడుతూనే ఉంటాయి. ఇంకా అవుట్లైన్ డ్రిప్పింగ్లో మాత్రం ఎక్కడైతే మొక్కకు అవసరమో అక్కడ మాత్రం అవుట్లైన్ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో వీటి వల్ల ఏంటంటే వాటర్ వేస్టేజ్ అవ్వదు, కరెక్ట్గా ప్లాంట్కి ఎక్కడ వాటర్ కావాలో అక్కడే అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది అరేంజ్ చేయడానికి వీలుగా మనకి ఏం చేస్తామంటే 2 సైడ్స్లో ఈ ఎండ్ క్యాప్స్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ కానీ సాయిల్ కానీ బయటికి రాకుండా. అండ్ మనకున్న లెంత్ని బట్టి అరేంజ్ చేసేటప్పుడు సైడ్స్లో అవసరమైన విధంగా అక్కడ చూసుకున్నట్లయితే మీరు అక్కడ 60 డిగ్రీ యాంగిల్ బెండ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఆ బెండ్ 60 డిగ్రీస్ యాంగిల్ ఒకటి అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఉన్న ఈ పొజిషన్ బట్టి ఎలాగైతే ఉందో అది మిస్ అవ్వకుండా ఉండడం కోసం. అలాగే అక్కడ కార్నర్లో ఒక 30 డిగ్రీస్ యాంగిల్ ఒకటి అరేంజ్ చేస్తున్నాం మనం. అక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మీరు. సో ఇది అండ్ సేమ్ వే ఈ ఎండ్లో 90 డిగ్రీస్ ఒకటి బెండ్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము. సో ఇది 90 డిగ్రీస్ బెండ్. దీన్ని బట్టి ఏంటంటే ఎక్కడ లింక్ మిస్ అవ్వకుండా ఉంది. అలాగే ఇక్కడ ఒక టీ పొజిషన్లో టీ. సో అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ మార్కెట్లో అన్ని రకాల బెండ్స్ అండ్ జాయింట్స్ కనెక్టర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇన్ ఆల్ సైజెస్. మనం ఇది ఎక్కడ మిస్ అవ్వకుండా మనకున్న ప్లాట్ఫామ్ని ప్రాపర్గా షెడ్యూల్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఇదంతా కూడా. సో ఇకపోతే ఇందులో మనం సాయిల్ మిక్సింగ్ ఎట్లా ఉంటుందో చూద్దామండి. సాయిల్ వచ్చేసి కొత్త డిఫరెంట్ ఫార్ములా ఏముండదు, పాట్ మిక్సింగే ఉంటుంది. ఇప్పుడు మాన్యూరు, కోకాపిట్ అండ్ రెడ్ సాయిల్ ఇవి కూడా 3 ఈక్వల్ రేషియోస్లో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక సపోర్ట్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి కొంత వెయిట్తో అంత ప్రాబ్లం ఏముండదు మనం. సో 3 కూడా ఈక్వల్ రేషియోస్లో వేయడం వల్ల ఏంటంటే ఇందులో పెరగాల్సిన మొక్కలకు కూడా మంచి స్ట్రెంత్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇవి 3 డేస్ బ్యాక్ వేసిన మెంతులు సీడ్స్. వీటిని మనం చాలా క్లియర్గా చూడవచ్చు, చాలా హెవీగా ఎట్లా పెరిగిందో ఇక్కడ చూడవచ్చు. అన్ని మొలకలు వచ్చేసాయి, ఏది స్పాయిల్ అవ్వకుండా. ఎందుకంటే ఇది మాన్యూర్ మిక్సింగ్ అనేది 3 ఈక్వల్ రేషియోస్లో వేయడం జరిగింది. ప్లస్ ప్రాపర్గా ఈ కటింగ్లో ఉండడం వల్ల మనకు సన్షేడ్లో అన్ని మొలకలు రావడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఈ పైప్ గార్డెనింగ్లో ప్లాంట్ సెలెక్షన్స్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా మన నీడే మన ఫస్ట్ ప్రయారిటీ అండి. ఎందుకంటే మన అవసరం బట్టి మనము ప్రయారిటీ ఇచ్చి మొక్కలు పెంచుకోవచ్చు. ఎందుకంటే వీటికి ప్రాపర్ సన్లైట్ ఎలాగో ఉంటుంది కాబట్టి మనకు నీడున్న ప్లాంట్ ఏది ఉంటే అది పెంచుకోవచ్చు. కొందరు అయితే ఆర్నమెంటల్ ప్లాంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కొందరు లీఫీ వెజిటేబుల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు మనం. ఇందులో ఫ్లవర్ ప్లాంట్స్ మాత్రము ఇరువైపులా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గార్డెన్కి కానీ ఈ ప్లేస్కి కానీ మంచి బ్యూటీ లుక్ని తీసుకొస్తుంది. దాంతోపాటుగా అవి మాత్రమే కాకుండా ఇంట్లో యూజ్ చేసే లీవ్స్ అన్ని లీవ్స్ పండించవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది మెంతికూర ఆల్రెడీ ఇవాళ తెంపడం జరిగింది. అఫ్కోర్స్ ఇవాళ మా ఇంట్లో అదే కర్రీ అనుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేది ఏం చేస్తున్నాయంటే ఇరువైపులా మంచి లుక్ని క్రియేట్ చేస్తున్నాయి. ఎలాగో మింట్ ఇక్కడ పుదీనా అయితే ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. కొత్తిమీర, పాలకూర అండ్ ఇంకా అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్కి ఇది చాలా మంచి అనుకూలమైన ప్లేస్గా మనము ఈ పైప్ గార్డెనింగ్ని ఎంచుకోవచ్చండి. ఈ పైప్ గార్డెనింగ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందామండి. ఈ పైప్ గార్డెనింగ్ వచ్చేసి నా వరకైతే ఇక్కడ ఈ వేకి వెళ్ళే దారి చాలా అందంగా కనిపించడం కోసం ఇరువైపులా బిగించడం జరిగింది. ఎందుకంటే దాంతోపాటు ఇది ఆహ్లాదకరంగా కూడా కనపడుతుంది. అయితే ఇది ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ మన కాంపౌండ్ వాల్స్ పైన అమర్చుకోవడానికి చాలా బాగుంటుంది. వాటిపైన పూల మొక్కలు అవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంటే మన ఇంటికి కూడా మంచి అందాన్ని వచ్చేలా చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా మన ఇంటి పైన రూఫ్ పైన ఈ చుట్టూరుగా ఉండే పారాపెట్ వాల్ పైన అమర్చుకుంటే ఇంకా చాలా ఇంటికి అందం వస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక విషయంలో మాత్రం మనము చాలా నమ్మొచ్చు ఏంటంటే ఈ పైప్ ఫిక్సింగ్ అనేది ఈ క్లెయిమ్స్తో బిగించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఈ నట్ దాదాపు 2 ఇంచెస్ ఇందులోకి వెళ్ళిపోవడం వల్ల ఈ పైప్ చాలా స్ట్రెంత్గా ఉంటుంది. మీరు చూడవచ్చు, ఇప్పుడు ఇది ఇట్లా మూవ్ చేసినప్పటికీ మూవ్ అవ్వదు. సో అందువల్ల ఇది ఎక్కడ అమర్చుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పవచ్చు. బేసికల్గా మీ కాంపౌండ్ వాల్స్ పైన, ఇంటిపైన పారాపెట్ వాల్స్ పైన, బాల్కనీలో ఉండే వాల్స్ పైన అమర్చినప్పుడు మన ఇంటికే అందం తెచ్చిపెడుతుంది, అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇది ఇంకా ఈ పైప్ యొక్క ఖర్చు విషయానికి వస్తే, ఈ పైప్ వచ్చేసి మనకు 10 ఫీట్ లెంత్లో దొరుకుతుందండి మార్కెట్లో మనకి. ఇందులో ఇప్పుడు ఇది 6 ఇంచ్ పైప్ ఉంటుంది, 4 ఇంచ్ ఉంటుంది, 8 ఇంచ్ పైప్ ఉంటుంది. మనకు 4 ఇంచ్ పైప్ వచ్చేసి 600 to 700 రేంజ్లో 10 ఫీట్ పైప్ అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇది 6 ఇంచ్ పైప్ అయితే మనకు 1050 రూపీస్లో అందుబాటులో ఉంటుంది. దానికి తగ్గ మెటీరియల్ కూడా దానికి ఇదే యావరేజ్ చొప్పున వాటి మెటీరియల్ కూడా మనకు అందుబాటులో వస్తాయి. సో ఖర్చు విషయంలో కొంచెము అంత ఇబ్బంది లేకున్నా కూడా మనకి ఇది మంచి రిజల్ట్స్ ఇస్తున్న అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదండి. ఇక ఇట్ సైడ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇందులో మనము లాన్ వేసినామండి. ఈ లాన్ వచ్చేసి మనకు మామూలుగా నర్సరీలలో దొరికే గార్డెన్ గ్రాస్తోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లాట్గా సర్ఫేస్ రెడీ చేసేసి ఇందులో గార్డెన్ గ్రాస్ వేయించాము. ఈ గార్డెన్ గ్రాస్ వేసిన తర్వాత ఈ చివర్లో కూడా మళ్ళీ మనకు కావలసినటువంటి గంధం చెట్లను వీటిని అరేంజ్ చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ఈ ల్యాండ్లో చూసినట్లుగా అయితే ఇంట్లో వేస్ట్గా ఉన్న ఈ టైర్ని ఈ మొక్క చుట్టూ అరేంజ్ చేసి ఇదొక బ్యూటీ తేవడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ చూసినట్లయితే ఇది ఇలా రెడీ చేసి చేయడం వల్ల ఇక్కడ ఈ లాన్కి ఒక మంచి బ్యూటీతో పాటుగా దీంట్లో ఇంకో కాన్సెప్ట్ కూడా మాకు అవైలబుల్ ఉందండి. ఇందులో ఏంటంటే ఈ క్యాట్స్ అలాంటి ఎనిమల్స్ చిన్న చిన్న ఎనిమల్స్ రాకుండా ఇలాంటి బొమ్మను ఒకటి అరేంజ్ చేయడం వల్ల అవి ఎవరో ఉన్నారనుకొని ముందే అవి రాకుండా సైడ్కి జరగడం జరుగుతుందండి. సో ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ లాన్తో పాటు ఈ పైప్ గార్డెనింగ్ వల్ల ఈ లాన్కి ఇంకా బ్యూటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకి ఇందులో కూడా ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఇలాంటి మొక్కలు ఈ లాన్కి మరియు ఈ ప్రదేశానికి చాలా అందాన్ని తెచ్చిపెట్టినాయని చెప్పుకోవచ్చు మనం. సో ఇందులో ఇది మనం అరేంజ్ చేసి దాదాపుగా 8 మంత్స్గా వస్తుందండి. ఇప్పటివరకు ఎటువంటి పెస్ట్స్ అయితే మేము వాడలేదు. ఎందుకంటే ఒకవేళ అవసరమైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా కనబడినప్పుడు ఓన్లీ నీమ్ ఆయిల్ని మాత్రం స్ప్రే చేయడం జరుగుతుంది. మనము ఒక 2 times నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మంచి ఎఫెక్ట్స్ కనబడినాయి మాకు. సో పెస్ట్స్ అవసరమైతే మాకు రాలేదు. ప్యూర్గా ఆర్గానిక్ మెథడ్సే ఫాలో అవుతున్నాం ఇందులో మనము. అంటే ఇది సపోటా చెట్టు, మ్యాంగో, ఫిగ్ అండ్ ఆరెంజ్, స్వీట్ లెమన్, స్టార్ ఫ్రూట్, అక్కడైతే గ్రేప్స్ క్రీపర్ అది లోనికి తీసేసుకుంటాం ఇక్కడ నుండి క్రీపింగ్, అండ్ యాపిల్ బేర్ అండ్ ఇది డేట్స్ చెట్టు. ఈ వైపులో మొత్తం ఫ్రూట్స్ మొక్కలే పెట్టడం జరిగింది. ఎందుకంటే అటు బ్యూటిఫైయింగ్ ఉన్నప్పటికీ ఈ ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని కూడా పెంచడం జరుగుతుంది ఇటు సైడ్లో. ఆల్రెడీ ఈ ప్లాన్ అక్కడ మాకు ఓల్డ్ ఒక 4-5 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటి మేము ఫ్రూట్స్ కూడా తింటున్నాం ఇప్పుడు ఆల్రెడీ. ఈ గార్డెన్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అదే కాదు, మీ అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో మనం రూఫ్ గార్డెన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను కాబట్టి మన రూఫ్ స్ట్రెంత్ ఎంతో నాకు ఐడియా ఉంటుంది. సో మీ రూఫ్ స్ట్రెంత్ పైన 3 floors వేసేంత స్ట్రెంత్ ఉన్నప్పుడు హార్డ్లీ 100 tons ఆఫ్ వెయిట్ మన రూఫ్ తీసుకోగలుగుతుంది. మనం ఎంత హెవీయెస్ట్ గార్డెన్ క్రియేట్ చేసినా అందులో అఫ్కోర్స్ మనము మోస్ట్లీ కోకాపిట్, మాన్యూర్ ఇవే యూజ్ చేస్తాం. బట్ ఎంత హెవీయెస్ట్ మెటీరియల్ యూజ్ చేసినా కూడా 1 ton హెవీ కన్నా మించదు మన రూఫ్ వెయిట్ కాబట్టి. సో రూఫ్ గార్డెన్స్ అనేది ఇవాళ రేపు మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ మన ఇంటి ఫుడ్ని మనం ఇంట్లోనే పండించుకునేలాగా ఉంటే మన హెల్త్ నుండి మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎలాంటి కొత్త డిసీజెస్ వస్తున్నాయో తెలియట్లేదు మనకి. సో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మన ఇంటి పంటని మనము వాడాల్సి ఉంటుంది. అయితే మేమైతే ఈ పంటను వాడుతున్నప్పటి నుంచి చాలా సంతోషంగా హెల్తీగా ఉంటున్నాము. అఫ్కోర్స్ అందరికీ ఛాన్స్ ఉంది, అందరూ వాడతారనే కోరుకుంటున్నాం. ఎందుకంటే రూఫ్ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని మాత్రం ఎవరు అలాంటిది మైండ్లో పెట్టుకోకండి. నేను గ్యారంటీ ఇవ్వగలను మీ రూఫ్ విషయంలో. సో అందరూ రూఫ్ గార్డెనింగ్ చేసుకుంటారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.